జీహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 650 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో విస్తరింపబడినటువంటి ఈ జీహెచ్ఎంసి పరిధిని రీసెంట్గా 2050 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించారు. ఇక్కడ రెడ్ లైన్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం 2050 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో విస్తరింపబడినటువంటి జీహెచ్ఎంసి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని 12 జోన్లుగా, 60 సర్కిళ్లుగా, 300 డివిజన్స్గా డివైడ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించారు. ఒకటి జీహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 2 ఎంఎంసి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, 3 సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ 3 కార్పొరేషన్లని ఒక్కొక్క కార్పొరేషన్ని ఎట్లా డివైడ్ చేశారో చూద్దాం. జీహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ లైన్ కి, గ్రీన్ లైన్ కి, అలానే బ్లూ లైన్ కి మధ్య కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని 6 జోన్లుగా, 30 సర్కిల్స్గా, 150 డివిజన్స్గా డివైడ్ చేశారు. ఈ ప్రాంతంలో జోన్స్ వచ్చేసి సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లుగా ఈ ప్రాంతాన్ని డివైడ్ చేశారు. ఈ ప్రాంతంలో పాపులేషన్ వచ్చేసి 70,11,000 ఉంటుందని అంచనా. ఎంఎంసి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ లైన్ కి, గ్రీన్ లైన్ కి, అలానే బ్లూ లైన్ కి మధ్య కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని 3 జోన్స్గా, 14 సర్కిల్స్గా, 74 డివిజన్స్గా డివైడ్ చేశారు. ఈ ప్రాంతంలోని జోన్స్ వచ్చేసి ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి ప్రాంతాలని ఈ ప్రాంతంలో జోన్స్గా డిజైన్ చేశారు. ఈ ప్రాంతంలో పాపులేషన్ వచ్చేసి 32,52,000 ఉంటుందని అంచనా. సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ లైన్ కి, బ్లూ లైన్ కి మధ్య కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని 3 జోన్లుగా, 16 సర్కిల్స్గా, 76 డివిజన్స్గా డివైడ్ చేశారు. ఈ ప్రాంతాన్ని కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, శ్రీలింగంపల్లి జోన్స్గా డివైడ్ చేశారు. ఈ ప్రాంతంలో పాపులేషన్ వచ్చేసి 31,11,000 మంది ఉంటారని అంచనా వేశారు. 7,257 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో డిజైన్ చేయబడినటువంటి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో ఇక్కడ ఎల్లో కలర్ లో కనిపిస్తున్నది ఓఆర్ఆర్. ఈ ఓఆర్ఆర్ కి లెఫ్ట్ రైట్ పింక్ కలర్ లో డిజైన్ చేయబడినటువంటి ప్రాంతం మల్టిపుల్ యూజ్ జోన్ లో స్పెషల్ డెవలప్మెంట్ యూజ్ జోన్ ప్రాంతం. ఈ ప్రాంతం రెసిడెన్షియల్ పరంగా, కమర్షియల్ పరంగా, అలానే పొల్యూషన్ లేని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా అనుకూలమైనటువంటి ప్రాంతం. అలానే ఇక్కడ రెడ్ లైన్ లోపల ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు రెసిడెన్షియల్ యూజ్ జోన్ లో R1 జోన్ ప్రాంతాలు. ఈ ప్రాంతాలు కూడా రెసిడెన్షియల్ పరంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలన్నీ కొత్తగా తీసుకురాబడినటువంటి 3 కార్పొరేషన్ల పరిధిలోకే వస్తాయి కనుక ఫ్యూచర్లో ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ అవుట్ సైడ్ ప్రాంతాలు, అలానే ఓఆర్ఆర్ కి లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి ఈ మల్టిపుల్ యూజ్ జోన్ ప్రాంతాలు అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు కనుక జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రాంతాలలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రపోజ్డ్ రోడ్స్ ఎక్కువగా డిజైన్ చేయబడి ఉంటాయి. థ్యాంక్ యూ.